రైట్. ఇది పరిస్థితి. కవిత పిటిషన్పై విచారణ వాయిదా. 26న తదుపరి వాదనలు వింటామన్నటువంటి కోర్టు సిబిఐ విచారణను సవాల్ చేస్తూ పిటిషన్ వేసిన కవిత. సిబిఐ విచారణ సవాలు చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్పై విచారణ ఢిల్లీ రౌస్ రెవెన్యూ లెవెల్స్లోని సిబిఐ స్పెషల్ కోర్టు వాయిదా వేసింది. ఈ పిటిషన్పై ఈ నెల 26న తదుపరి విచారణ చేపడతామని తెలిపింది. లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయ్యి తిహార్ జైల్లో ఉన్న కవితను విచారించేందుకు అనుమతి కోరుతూ ఈ నెల 5న సిబిఐ అధికారులు కోర్టులో అప్లికేషన్ వేశారు అని చెప్పి ఒక వార్త. అయితే ఇది ఒకటి ప్రజలు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఏంది, నేను వేరే ఛానల్లో చూసిన కవితకు జైల్లో ఉండే ఒక భయానకమైన పరిస్థితి ఎదురవుతా ఉన్నదట. ఏంది కవితకు ఎదురవుతున్నటువంటి భయానకమైనటువంటి పరిస్థితి అంటే, ఎవరైనా ఖైదీలు ఒక జైలుకి వెళ్ళినప్పుడు ఒక్కరిని లోపల ఉంచకుండా పక్కన ఒక ఇద్దరు ముగ్గురు పెడతారు. కవిత పక్కన ఒక ఇద్దరు ఖైదీలను, మహిళా ఖైదీలను ఎవరినైతే పెట్టిరో వాళ్ళు అత్యంత నుండి కరడుగట్టినటువంటి ఖైదీలు. వాళ్ళు కరడుగట్టినటువంటి ఖైదీలు అంటే ఎన్నో మర్డర్ కేసులు, ఎన్నో కథలు సీరి పడేసినటువంటి మహిళలే మర్డర్ చేసిరంటే వాళ్ళు ఎంత డేంజర్ ఉంటుందో తెలుసు. అలాంటి వాళ్ళని తీసుకొచ్చి మన కవిత పక్కన పెట్టిరంట. ఈ కవితను పెట్టడమే కాదు, ఈ కవిత ఏంది మరి ముఖ్యమంత్రి కూతురు కదా, ముఖ్యమంత్రి కూతురుకు ఏమేమి వస్తాయి, మంచి మంచి బిర్యానీలు, మంచి మంచి భోజనము, హెల్త్ ఫుడ్, అనేకమైనవి. ఏం కావాలంటే స్నాక్స్, అవి పైసలు మస్తు. తెలంగాణ రాష్ట్రానికి దోషిన సొమ్మ. డబ్బులు వస్తుంటే బిడ్డ నువ్వు ఏమేం తెచ్చుకుంటావో, టిఫిన్ ఏం తెచ్చుకున్నావో, మధ్యాహ్నం లంచ్ ఏం తెచ్చుకున్నా, డిన్నర్ ఏం తెచ్చుకున్నా మాకు పెట్టాలి. లేకపోతే అని చెప్పి పెట్టకపోతే పల్ల వంగబెట్టి కుదురుతురంట. పిడిగుద్దులు కుదిరితే ఓయామో ససిరాడు ఆయన, ఇదేక్కడి కథరా నాయన, నేను కోటీశ్వరాలను అయితే ఇంతగానం దోసుకుంటే జైల్లోకి వచ్చి తనలు తిన బతికొచ్చిందని చెప్పి భయపడి ఏడుపు మొదలై, ఓయామో నేను ఈ జైలు ఉన్నాను నాయన, నీకు దండం పెడతాను కోలుకపో అని చెప్పి కొడుకు ఎగ్జామ్కి సాకుగా చెప్పి కవిత బయటకు వచ్చి ఏర్పాటు చేసిందంటే నేను వేరే ఛానల్ చూసి షాక్ అయినా. నిజంగా కవితనే జైల్లో వంగబెట్టి దాస్తారు. అంటే జైల్లో మామూలు ఉండరాలు నిలబడినప్పుడు చెంప మీద పాలు అనేస్తారు, తీసుకురాపో అంటే కవితనే చేపిస్తారంట పని మొత్తం. గిన్నెలు గాడుగు, అయ్యగాడుగు ఇదే కానీ అబ్బా కవిత అయిన రాష్ట్రంలోనే అందరినీ పోలీసులను వణికించుకునేది, కాళ్ళు మొక్కించుకునేది, ఆడిపోయి మర్డర్ చేసిన మహిళలకు సేవ చేయాల్సి వచ్చిందని బాధపడుతూ ఉందంట, ఏడుస్తూ ఉందంట కవిత. ఇలాంటి పరిస్థితి నేను టీవీలో చూసిన. నిజమా అవదామా మీరే చెప్పండి. ఇది పరిస్థితి. రైట్. సింగరేణిలో